హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్‌గా వెజిటబుల్స్ ఏమీ వేయకుండా నా స్టైల్‌లో రుచికరమైన ఫ్లేవర్డ్ రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్‌లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రైస్ చేయడానికి ముందుగా 2 కప్స్ వరకు రైస్‌ని తీసుకోవాలి. ఈ రైస్‌ని కొన్ని వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్‌లోకి 2 కప్స్ రైస్‌కి 3 ½ కప్స్ వరకు వాటర్ పోసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని, బౌల్ వేడయ్యాక అందులోకి 1 ½ స్పూన్ వరకు ఆయిల్, 3/4 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా అందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయలు కొన్ని మాత్రమే వేసుకున్నాను. చాలా వేసుకుంటే రైస్ అనేది అంత రుచిగా ఉండదు. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ వరకు షాజీరా, హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక అందులోకి 2 బిర్యానీ ఆకులు, 4 యాలకులు, 4 లవంగాలు, 4 వరకు చిన్నగా ఉన్నటువంటి దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి కలపాలి. తర్వాత కట్ చేసుకున్నటువంటి 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేది ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనాను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, షాజీరా, లవంగాలు, యాలకులు కలిపి పొడి చేసుకున్నటువంటి పొడిని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం బియ్యం నానబెట్టుకున్న వాటర్‌ని పోసి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి బాగా కలిపి మూత పెట్టి వాటర్‌ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత తీసి అందులోకి మరలా కొంచెం పుదీనాని వేసుకోవాలి. ఇలా పుదీనా వేసుకోవడం వలన పుదీనా ఫ్లేవర్ అనేది రైస్‌కి బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. తర్వాత అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని ఎలక్ట్రిక్ కుక్కర్‌లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా స్విచ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత మనకు రైస్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన రైస్‌లోకి కొంచెం కొత్తిమీర వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. అంతే, ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ఉండే ఫ్లేవర్ రైస్ అనేది రెడీ అవుతుంది. ఈ రైస్‌ని ఏదైనా గ్రేవీ కర్రీతో గానీ, ఏదైనా నాన్ వెజ్ కర్రీతో అయినా తింటే చాలా బావుంటుంది. నార్మల్ రైస్ కూడా చాలా బావుంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం